హలో అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది ఫ్యూచర్లో కావచ్చు, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. హైవే నెంబర్ 44, నేషనల్ హైవే నెంబర్ 44 కర్నూలు డిస్టిక్ రీచ్ అయింది. అండ్ కాలూరు మండల్లో చిన్న టేకూరు విలేజ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది అంటే రెండు వర్షన్స్ చెప్తున్నారు. డ్రైవర్లు వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఆల్రెడీ బైక్ అక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంది, చూసుకోకుండా దాని మీదకి ఎక్కిచ్చేసరికి చిన్నగా మంటలు వచ్చినాయి. కిందకి దిగి మంటలు ఆర్పుదాం అనుకునేలోగా మెయిన్ డోర్ కి లాక్ పడిపోయింది. సో లోపలికి వెళ్ళలేకపోయాం, ఇంకా లోపల ఉన్న మనుషులు లేపలేకపోయాం. మా దగ్గర రాడ్లు ఉన్నాయి. అప్పటికి రాడ్లతో ఎమర్జెన్సీ విండోని పగలగొట్టాము. అండ్ వెనకాల డోర్ని కూడా పగలగొట్టాము. వెనకాల మెయిన్ పెద్దగా మిర్రర్ ఉంటుంది కదా, ఆ అద్దాన్ని కూడా పగలగొట్టాము, ఆ గ్లాస్ ని. ఇంకా చాలా మంది బయటకు వచ్చారు, లేదా ఇంకా చాలా ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళు అని చెప్పేసి ఈ వేమూరి కావేరి బస్ ట్రావెల్స్ వాళ్ళు సాక్షి పేపర్లో ఇలా హెడ్లైన్స్ వేయించుకొని చెప్పారు. అయితే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారో విన్నాం. ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది బస్సు. అండ్ పల్సర్ బైక్ అండ్ శివశంకర్, అతను ఏజ్ వచ్చేసి 21, చాలా చిన్న ఏజ్. 21 బస్సును క్రాస్ చేసుకొని ముందుకెళ్ళాడు. అండ్ ముందుకెళ్ళిన తర్వాత బస్సే బైక్ను గుద్దేసింది. బైక్ను గుద్దేస్తే బైక్ కింద టైర్ల కిందకి, బస్ టైర్ల కిందకి వెళ్ళిపోయింది బైక్. అండ్ స్పార్క్ వచ్చేసి మంటలు వచ్చినాయి. అండ్ బస్సు డీజిల్ అండ్ పెట్రోల్ ది ట్యాంక్, బైక్ ట్యాంక్ రెండు ఫైర్ అటాక్ అవడం వల్ల ర్యాపిడ్ గా ఫైర్ స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు బస్ డ్రైవర్ నిద్రపోతున్నాడు ఆ టైంలో, ఎందుకంటే హెడ్ లైట్స్ అంత పెద్దగా ఉంటాయి. బస్ డ్రైవర్ కనిపించి మరి ఎందుకు ఆపలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్, ఒకవేళ బస్సు ముందు మంటలు ఆపడానికి దిగినప్పుడు ఎందుకు మిగతా ప్యాసింజర్స్ కూడా లేపలేదు అని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది. ఇది కూడా నిజమే, ఎందుకంటే బస్సు డ్రైవర్ ఒక నిర్లక్ష్యమే కనిపిస్తుంది ఇక్కడ. 19 ప్రాణాలు కోల్పోవడానికి మెయిన్ గా బస్సు డ్రైవరే కారణం. అండ్ ఆ ట్రావెల్స్ కూడా, ఇప్పుడు ఆ బస్ ట్రావెల్స్ ఎక్కడ రిజిస్టర్ అయింది, అసలు ఆ బస్ హిస్టరీ చూద్దాం. బస్ నెంబర్ వచ్చేసి DD01N9490. డిడి అంటే ఇది ఎక్కడ రిజిస్టర్ అయిందో చెప్తుంది. డియో అండ్ దమన్, ఇది గుజరాత్ లో ఉంటుంది. డియో అండ్ దమన్ చాలా మందికి ఐడియా ఉంటుంది. అండ్ వెహికల్ ఎవరు నిర్మించారు అంటే స్కానియా కమర్షియల్ వాళ్ళు ఈ బస్సుని తయారు చేశారు. అండ్ ఈ బస్సు కెపాసిటీ మెయిన్ గా మాట్లాడుకోవాలి మనం. ఈ బస్సు కెపాసిటీ వచ్చేసి 43 సిట్టింగ్, నాట్ స్లీపర్, ఓన్లీ సిట్టింగ్. ఈ సిట్టింగ్ బస్ ని స్లీపర్ గా మార్చి ఎంత లైక్ మనకి ఎక్కే వాళ్ళకి ఎవరికి తెలియదు. అండ్ గవర్నమెంట్ కూడా అంతగా పట్టించుకోదు ఇలాంటి విషయాలు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తప్ప ఇలాంటి విషయాలు వాళ్ళకి గుర్తురావు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఈ సిట్టింగ్ బస్ ని స్లీపర్ గా మార్చేసరికి, స్లీపర్ కి మనకి తెలుసు కింద మొత్తం లగేజ్ పెట్టుకోవడానికి, బ్యాక్ సైడ్ కిందేమో వెహికల్ కి ఏసీ ఉంటుంది, ఏసీ సెట్టింగ్ అంతా చేస్తారు. సో స్లీపర్ కి హైట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బతికిన వాళ్ళు కూడా ఒక 19 మెంబర్స్ పైనుంచి దూకేశారు బస్ పైనుంచి. అండ్ వాళ్ళకు కూడా చాలా మంది గాయాలైనవి. అయితే ఎమర్జెన్సీ డోర్ అయితే ఎమ్మటే వచ్చేస్తుంది, బట్ వెనకాల గ్లాస్ ఒక అతను పగలగొట్టాడంట. అతనికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలగొట్టాడు. దాని నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో, లేకపోతే ఈ పాటికి ఇంకో 10 మంది ఎక్స్ట్రా చచ్చిపోయారు. బాసు, నీకు సెల్యూట్ చేయటం తప్ప ఇంకా మేమేం చేయలేము. అండ్ ఇలాంటివి జరగకుండా మరిన్ని జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటారు గవర్నమెంట్. ఎందుకంటే 19 మంది చనిపోయారు, వాళ్ళకి బీమా కూడా వస్తుందో లేదో తెలియదు. సంబంధించి సుమారుగా 16 టీంలు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీంలు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు, ఎందుకంటే అది ఒడిశా అండ్ రాయగఢ్ ట్రావెల్స్ అటు సైడ్ రిజిస్టర్ అయిన బండి కాబట్టి మనకి ఎక్కువ అది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా జరగవచ్చు. సో మనం దాని మీద పెద్దగా ఎలిగేషన్ వేయడానికి లేదు. నిజంగా అటువంటి సిచువేషన్ నుంచి 27 మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక అదృష్టం. ఈ రోజు ఏ బస్సు అయితే యాక్సిడెంట్ అయిందో, ఇది ఆల్ ఇండియా పర్మిట్ టూరిస్ట్ బస్ అండి. ఈ బస్సులు చట్టపరంగా ఏ రాష్ట్రమైనా తిరిగేదానికి దీనికి హక్కు ఉంటుంది. దీని రికార్డ్స్ కావాలంటే మీ ముందర ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మా ముందర ఉన్న తక్షణ కర్తవ్యం ఏమైందంటే, ప్యాసింజర్లు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు గుర్తించాల్సింది. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్ణాటక అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లతో కూడా మాట్లాడమన్నారు. వాళ్ళతో మార్నింగ్ నుంచి మేము టచ్ లో ఉన్నాం. బేసిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వచ్చే 2 గంటలు మాకు అందుతుంది కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాలు గుర్తిస్తాం. వాళ్ళకు ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే వాళ్ళు పేపర్స్ అలా పెట్టుకున్నారు, బట్ సిట్టింగ్ స్లీపర్ లాగా చేశారు. సో ఇది డెఫినెట్ గా ఆ ట్రావెల్స్ ఉంది తప్పు. సో ఇప్పుడు ఆ ట్రావెల్స్ ఓనర్ కూడా తప్పించుకున్నాడు, పారిపోయాడు. అండ్ బస్ డ్రైవర్ కూడా పారిపోయాడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. నిన్న బస్ డ్రైవర్ మధ్యాహ్నం 2-3 ఆ టైంలో దొరికారు, 12 గంటల తర్వాత. వాళ్ళు చెప్పిన వర్షన్ అలా ఉంది. ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ. ఒక నాన్న 36 ఏజ్ అండ్ భార్యకి ఏమో 30 అండ్ 2 పాపలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయికి ఏమో 10 ఇయర్స్, అబ్బాయికి ఏమో 12 ఇయర్స్. బెంగళూరు నుంచి దీపావళికి హైదరాబాద్ వచ్చారు. రిటర్న్ వెళ్తుండగా ఒక ఘోర ప్రమాదంలో ఫ్యామిలీ మొత్తం చనిపోయారు.
అని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోసారి జరగకూడదు అంటే ప్రభుత్వం ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటారు, ఒక 2-3 సంవత్సరాలు అదే చేస్తారు, అండ్ అగైన్ ఒక 5 years తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. సో ముందు మనం చేంజ్ అవ్వాలి. మనం చేంజ్ ఎలా అవ్వాలంటే లైక్ ఏసీ బస్సులు వాడకం ఇప్పుడు పెరిగింది బాగా, సో అది తగ్గించుకోవాలి. అండ్ గవర్నమెంట్ బస్సులు వాడాలి. గవర్నమెంట్ బస్సులు వాడటం వల్ల ఏంటంటే అతను నెగ్లిజెన్సీగా ఉండడు, ఎందుకంటే నైట్ టైం ఎక్కువగా 100 కంటే ఎక్కువ దాటారు వాళ్ళు స్పీడ్. అండ్ స్లీపర్ అసలు వాడద్దు, మెయిన్ గా చెప్తున్నాను. స్లీపర్ వల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. మనం ఎంత ఆడంబరానికి పోయి స్లీపర్ బస్సులు చేసుకోవడం వల్లే ఇప్పుడు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. అదే ఇప్పుడు స్లీపర్ బస్సు కాకుండా అది ఒక సీటర్ బస్ అయ్యింది, మనం కూర్చొని మాక్సిమం అందరూ పడుకునే వాళ్ళు కాదు, మాక్సిమం టు మాక్సిమం ఒక 90% మంది బతికేవాళ్ళు. ఇప్పుడు అలా జరగలేదు. స్లీపర్ బస్సు వల్లే పైనుంచి దిగలేక కొంతమంది చనిపోయి ఉంటారని నా అంచనా. ఇలాంటి ఉదార ఘటనకు నా శ్రద్ధాంజలి తప్ప మనం ఇంకేం చెప్పలేము. సో ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్యామిలీని. మీరు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీని మీరే ముందు జాగ్రత్తగా చూడాలి. ఏం జరుగుతుంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, సరౌండింగ్స్ వల్ల మనకి ఏమన్నా మన ఫ్యామిలీకి ఏమన్నా ఆపదలు ఉన్నాయా అని చెప్పేసి మీరే 1-2 సార్లు చెక్ చేసుకుంటా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ నైట్ టైం అసలు బస్సులో అయితే నిద్రపోకండి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాక్సిమం ఎవరికి నిద్ర రాదు. బట్ హోప్ ఇంకో ఇన్సిడెంట్ ఇలాంటివి జరగకూడదు అని చెప్పి ఆశించి ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయండి. ఈ వీడియో కంటెంట్ నచ్చితే, ఇలాంటి కంటెంట్ మరిన్ని కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.